ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఫేక్ లింక్ లేదా ఒక ఓటీపీతో క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు. ఇటీవల దేశవ్యాప్తంగా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసాలు భారీగా పెరిగాయి. లక్షలాది మంది కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి బాధితులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆన్లైన్ మోసంలో డబ్బు పోయినా కొన్ని పరిస్థితుల్లో తిరిగి పరిహారం పొందే అవకాశం కల్పించే కొత్త నిబంధనలను ఆర్బీఐ తీసుకొచ్చింది. అసలు ఈ కొత్త రూల్ ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్ మోసాలకు గురైన బ్యాంక్ ఖాతాదారులను రక్షించేందుకు ఆర్బీఐ కొత్త ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డిజిటల్ ఫ్రాడ్ కారణంగా 50,000 రూపాయల వరకు నష్టపోయిన బాధితులకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన బాధితులకు నష్టం మొత్తంలో 85% లేదా గరిష్టంగా 25,000 రూపాయల వరకు పరిహారం లభించవచ్చు. ఈ రూల్ కేవలం వ్యక్తిగత బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది. దీంతో లక్షలాది మంది డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులకు భద్రత పెరగనుంది. మరోవైపు ఆర్బీఐ తీసుకొచ్చిన మరో కీలక అంశం షాడో రివర్సల్. దీని ప్రకారం మోసపూరిత లావాదేవీపై ఫిర్యాదు అందిన వెంటనే విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా బాధితుడే ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది. దీంతో బాధితుడు తక్షణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటాడు. ఒకవేళ మోసం బ్యాంకు భద్రతా లోపాల వల్ల జరిగితే లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో వైఫల్యం ఉంటే వినియోగదారుడికి జీరో లయబిలిటీ వర్తిస్తుంది. అంటే నష్టం మొత్తాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది. అయితే మోసం జరిగితే వెంటనే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. 1930 సైబర్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. లావాదేవీ వివరాలు, స్క్రీన్ షాట్లు భద్రపరచాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు స్వయంగా ఓటీపీ, పిన్, సివివి, పాస్వర్డ్ వంటి ప్రైవసీ డీటెయిల్స్ ని ఇతరులతో పంచుకుంటే లేదా మోసాన్ని ఆలస్యంగా నివేదిస్తే పరిహారం పొందే అవకాశం తగ్గిపోవచ్చు. ఈ కొత్త వ్యవస్థ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి అర్హత కలిగిన డిజిటల్ మోసాల బాధితులు ఈ ప్రొటెక్షన్ పొందవచ్చు.